ఈ సెషన్లో మనం ఇమేజ్ లేయర్స్ యొక్క బేసిక్స్ చూస్తాం. ఇమేజ్ లేయర్స్ అనేటివి ఒకే ఇమేజ్లో లేదంటే ఒకే డాక్యుమెంట్లో మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, వాటిల్ని ఇండివిజువల్గా ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అనే వాటిని ఈ ఇమేజ్ లేయర్స్ చెప్తాయన్నమాట. అంటే మనం స్టార్టింగ్ సెషన్స్లో చూసాం, టిఐఎఫ్ ఫైల్స్లో కానీ లేదంటే ఫోటోషాప్ ఫైల్స్లో కానీ లేయర్స్ అనేటివి ఉంటాయి. జేపెగ్ ఫైల్స్లో లేయర్స్ ఉండవు. అంటే ఒకే ఫైల్లో నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. ఓకే, వాటిని ఇండివిజువల్గా మనం ఎడిట్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. షేప్స్ అనే ఒక ఫైల్ని ఓపెన్ చేశాను చాప్టర్ 12లో. ఓకే, ఇక్కడ మీరు లేయర్ ప్యానల్లో గమనించవచ్చు, నంబర్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి. కొన్ని లేయర్స్ సెలెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది చూడండి, అవి సెలెక్ట్ అయినట్టు, మిగతా అవి డీసెలెక్ట్ అయినట్టు, అంటే సెలక్షన్లో లేవు. సో మరి ఇప్పుడు మీరు సెలక్షన్ డీసెలక్షన్ చేయాలంటే సపోజ్ గ్రీన్ డైమండ్ రావాలి అనుకోండి, ఈ లేయర్ రావడం జరిగింది. రెడ్ సర్కిల్ పోవాలి అనుకోండి, ఆ లేయర్ పోవడం జరిగింది. అట్లా అనమాట. మరి ఈ యొక్క లేయర్స్ని మీరు ఇండివిజువల్గా మూవ్ చేసి చూడొచ్చు. మూవ్ టూల్ తీసుకోండి, ఇక్కడ ఆటో సెలెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఏ లేయర్ మూవ్ అయింది? ఇది 2 సర్కిల్స్ అనే లేయర్ కింద ఉండే ఇమేజ్ మూవ్ అయింది. మరి ఇప్పుడు ఈ గ్రీన్ తీసుకోండి, మూవ్ చేయండి. చూడండి, లేయర్ 6 అనే ఇది మూవ్ అయింది. రెడ్ మీద క్లిక్ చేయండి, ఇండివిజువల్గా ఇది మూవ్ అయింది. అంటే ఇది సపరేట్ లేయరు, ఈ రెండు కలిపి ఒక లేయర్ లాగా ఇక్కడ ఉన్నాయి. మరి ప్రతి డాక్యుమెంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ లేయర్ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ని మీరు మూవ్ చేయాలంటే మూవ్ కాదు, అది లాక్ అయిపోయింది. ఇక్కడ చూడండి, లాక్ సింబల్ కూడా కనిపిస్తుంది. మీరు దాన్ని అన్లాక్ చేయాలంటే డబుల్ క్లిక్ చేయండి, లేయర్ నేమ్ కావాల్సి ఉంటే ఇవ్వండి, ఓకే అనండి. ఇప్పుడు చూడండి, మూవ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లేయర్. ఓకే, కంట్రోల్ జెడ్, మళ్ళీ పొజిషన్కి వచ్చేసాం. తర్వాత మనం ఇక్కడ లేయర్ నేమ్ మీద లేయర్ 6 అని ఉంది, ఇక్కడ డబుల్ క్లిక్ చేసి నేను లేయర్ నేమ్ని చేంజ్ చేస్తాను. ఈ లేయర్ నేమ్స్ ఆ లేయర్లో ఉన్న కంటెంట్కి తగ్గట్టుగా ఇవ్వండి. గ్రీన్ సర్కిల్, ఎంటర్ ప్రెస్ చేయండి. ఆ విధంగా లేయర్స్కి నేమ్స్ ఇవ్వచ్చు. మరి ఈ లేయర్స్ యొక్క ఆర్డర్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. ఫస్ట్ లేయర్ గ్రీన్ సర్కిల్ అని ఉంది కాబట్టి గ్రీన్ సర్కిల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా సరే అదే టాప్లో కనిపిస్తుంది. అదే రెడ్ తీసుకురండి, రెడ్ కింద వస్తుంది, సెకండ్ ప్రయారిటీ అనమాట దానికి. అదే ఇవి తీసుకెళ్ళండి, అవి వెనకాల హైడ్ అయిపోతాయి, లాస్ట్ ప్రయారిటీ. మరి ఈ ఆర్డర్ని చేంజ్ చేయాలంటే ఇప్పుడు గ్రీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, క్లిక్ అండ్ డ్రాగ్ డౌన్, రెడ్ సర్కిల్ కిందకి తీసుకొచ్చి వదిలేస్తాయండి. ఇప్పుడు చూడండి, రెడ్ సర్కిల్ తీసుకెళ్ళండి, ఇదే టాప్ ఆర్డర్లో ఉంది. ఈ విధంగా మీరు ఆర్డర్ మార్చుకోవచ్చు అనమాట. ఓకే, మరి నెక్స్ట్ మనం ఈ యొక్క లేయర్స్ని అలైన్మెంట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు కావాల్సిన లేయర్స్ సెలెక్ట్ చేయండి, మిగతావి డీసెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెండు డీసెలెక్ట్ చేశాను, ఇంకొక గ్రీన్ డైమండ్ని తీసుకున్నాను, జస్ట్ ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు వీటిల్ని అలైన్మెంట్ చేయాలనుకోండి, ఫస్ట్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను, తర్వాత షిఫ్ట్ క్లిక్ అండ్ షిఫ్ట్ క్లిక్, షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేసి మూడిటిని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ మూవ్ టూల్ యొక్క ఆప్షన్స్లో మీకు ఇక్కడ అలైన్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అలైన్ టాప్ ఎడ్జెస్,
ఇట్లా వర్టికల్ సెంటర్స్ ఇట్లా చాలా ఉన్నాయి. సపోజ్ అలైన్ టాప్ ఎడ్జెస్ అంటాను, చూడండి టాప్ ఎడ్జెస్ అంతా కూడా ఆర్డర్లో అలైన్మెంట్ కావడం జరిగింది. అదేవిధంగా మనం డిస్ట్రిబ్యూషన్ కూడా చేయొచ్చు. ఈ ఇమేజెస్కి లేయర్స్కి మధ్యలో ఎట్లా గ్యాప్స్ ఎలా మెయింటైన్ చేయాలనే దానికి ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూట్ రైట్ ఎడ్జెస్, లేదంటే డిస్ట్రిబ్యూట్ హారిజాంటల్ సెంటర్స్ అన్న. సో సెంటర్కి కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. సో ఈ విధంగా మనం అలైన్మెంటు డిస్ట్రిబ్యూషను చేయొచ్చు. అట్లనే మనం లేయర్స్ని లింక్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డీసెలెక్ట్ చేశాను, ఈ రెండు లేయర్స్ని లింక్ చేయాలనుకున్నాం. రెడ్ సర్కిల్ని గ్రీన్ సర్కిల్ని ఇప్పుడు ఒకటిగా చేయాలనుకున్నాం. షిఫ్ట్ క్లిక్, ఇప్పుడు ఇక్కడ లింక్ అనేది క్లిక్ చేయండి, లింక్ లేయర్. సో ఇప్పుడు ఒకదాన్ని మూవ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇంకొకటి కూడా మూవ్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు ఈ రెండు లేయర్స్ సెలెక్ట్ అయి ఉన్నాయి, రెండు లింక్ చేస్తున్నాం. వీటిని ట్రాన్స్ఫార్మ్ కూడా చేసుకోవచ్చు. ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్, ఇప్పుడు సైజ్ తగ్గించామనుకోండి, ఒకదానికి తగ్గిస్తే ఆటోమేటిక్గా ఇంకొక దానికి కూడా తగ్గిపోతుంది. ఎంటర్ ప్రెస్ చేస్తే అది కమిట్ అయిపోయి సేవ్ అవుతుంది అన్నమాట. తర్వాత మనం అన్లింక్ కూడా చేయొచ్చు. చూడండి అన్లింక్ అయిపోయి ఇప్పుడు దేనికదే ఇండివిజువల్ అవుతుంది. కోర్స్ ఇక్కడ ఒకటే సెలెక్ట్ చేసుకుని దేనికదే ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం డిఫరెంట్ ఆప్షన్స్ ఈ లేయర్స్కి యూజ్ చేయొచ్చు.